హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీతో వచ్చేసాను. అది ఈవినింగ్ స్నాక్ అనేం కాదు, మన పండగలకి రెగ్యులర్గా చేసుకునే జంతికలండి. కాకపోతే నేను పెరుగుతో చేశాను. వీటిని మా మా ఇంట్లో పెరుగు మనుగుబూలు అంటాము. సో జంతికలు, మురుకులు అని రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటారు. కాకపోతే నేను తక్కువ క్వాంటిటీతో ఇవాళ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా తింటారు కదా అని చేశాను. ఒకసారి నేను ఎలా చేస్తాను ఈ పెరుగు మురుకులు అనేది మీకు చూపిద్దామని వచ్చేసాను. ముందుగా ఒక లైక్ బటన్ కొట్టేసి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని చక్కగా ఒక అరకిలో బియ్యం పిండి తీసుకొని ఉప్పు, కారం, పసుపు 2 స్పూన్లు వేసుకున్నాను. నేను కారం 2 స్పూన్లు, ఒక 1½ స్పూన్ ఏమో సాల్ట్, హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. ఇవి మాత్రం మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. తర్వాత 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. తర్వాత 1½ కప్పు వాటర్ పట్టింది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకొని 2 నుంచి 3 స్పూన్లు వేడి ఆయిల్ వేసుకొని చక్కగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. మరీ గట్టిగా ఒత్తుకోకండి, కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఈలోపు జంతిక గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి కొద్దిగా వెల్తిగా పిండి ముద్దను పెట్టి ఈ జంతిక గొట్టంలో నూనె కాగిన తర్వాత జంతికల్లాగా ప్రెస్ చేసేసుకోవాలి. అవి చక్కగా వేగిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వేసుకోండి, చక్కగా వేగుతాయి. ఇరుకుగా వేసుకుంటే కూడా మనకి సరిగ్గా అన్ని సైడ్లు ఫ్రై అవ్వవు. ఇలా ఫ్రై అయిన తర్వాత జంతికల్ని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటాయండి. ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేస్తారు కదా. నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాయకీస్ కిచెన్ ఫాలో